మరి దేవుని కృపను బట్టి ఎన్ని మాటలు అయినాయండి? 5 మాటలు. బిడ్డలు చక్కగా మరి 5 మాటలు కూడా వివరించారు. మరి ఇప్పుడు వివరించినటువంటి మాట ఆవేదన. దేని కొరకు ఆవేదన పడుతున్నారంటే ఆత్మల కొరకు ఆవేదన పడుతూ ఉన్నారు. లోకమంతా కూడా రక్షించబడాలి అన్న దాహము కలిగి ఉన్నాడు. నేను దప్పుకొని ఉన్నానంటే కనుక దేని కొరకంటే ఆత్మల దాహము, నశించిపోతున్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలని ఆయన ఆత్మల దాహాన్ని కలిగి ఉన్నారు. అంటే మనం చేయవలసింది చక్కని ఎగ్జాంపుల్ చెప్పింది సమరయ స్త్రీ. నా గురించి చెప్పిన వాటిని అన్నిటి నేను చూసిన మెస్సయ్యను నేను చూచానని ఆ ఊరిలోకి వెళ్ళి సువార్త ప్రకటించి అనేక మందిని యేసు దగ్గరకు తీసుకువచ్చింది. యేసు దగ్గరకు తీసుకువచ్చి అనేక మందికి యేసు ప్రభువుని పరిచయం చేస్తుందంటే దేవుని దాహం. అక్కడికి ఎందుకు వెళ్ళాడు దేవుడు? నేను దాహం కొరిగి ఉన్నా, నాకు దాహానికి నీళ్ళెమ్మని అడుగుతున్నాడు. అంటే ఆమెకు చెప్పింది యేసు క్రీస్తు యొక్క నిజమైన దాహాన్ని ఆ గుర్తించినటువంటి ఆ స్త్రీ. హల్లెలూయా. మరి మనం కూడా ప్రతి సంవత్సరం మాటలు వింటూ ఉన్నాము. మనం దేవుని దాహాన్ని మనం గుర్తిస్తున్నామా? గుర్తించి ఏం చేయాలంటే సమరయ స్త్రీ ఎట్లాగా అనేక మంది కొరకు సువార్త ప్రకటించిన దేవుని కొరకు, అలాగే మనం కూడా దప్పికొని దేవుని దాహాన్ని తీర్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చక్కగా మరి బిడలు అనిలు, రమ్య, యశ్వంత్, మరి సుజాత, మేరీ కూడా 5గురు కూడా చక్కగా దేవుని మాటలు వివరించారు. అక్కడ మరి మళ్ళీ వివరించే అవకాశం కూడా ఫాస్టమ్ గారికి నాకు కానీ బిడ్డలు ఇవ్వకుండా చక్కని రెఫరెన్సులు తీసి పరిశుద్ధ గ్రంథంలో దానికి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చక్కగా వివరించారు. మరి సమయం చాలా అవుతుంది కనుక మరి ఇంకెన్ని మాటలు ఉన్నాయండి? ఇంకా 2 మాటలు ఉన్నాయి. 2 మాటలు చెప్పడానికి బిడ్డలు నాకు అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయండి? 2 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చారు. నేను పరిచయం ప్రారంభించినప్పుడు 7 మాటలు నేనే చెప్పాల్సి వచ్చేది. హల్లెలూయా. మరి ఈ రోజున ఏమైంది? ఇంకా నాకు ఇది కూడా ఉంటాయో ఉండవు అనుకున్నాను నేను. ఇవి కూడా ఇంకెవరన్నా చెప్తారేమో అని ఆశపడ్డాను. మరి ఈ సంవత్సరానికి అయితే 2 ఇచ్చారు. రేపు సంవత్సరానికి ఈ 2 మాటలు కూడా మిగలవేమో. ఇంకా బిడ్డలు దేవుడు లేవనెత్తి దేవుడు బహుగా వాడుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సిలువలో పలికినటువంటి 6వ మాట యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరకపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ శుభ శుక్రవారం తండ్రి, కృప కలిగిన తండ్రి, ఇప్పటి వరకు కూడా తండ్రిదివా నువ్వు సిరువులో పలికిన 7 సూక్తులు తండ్రిదివా 7 మాటలు మేము ధ్యానించడానికి కృప చూపారు. 5 మాటలు బిడ్డలందరూ వివరించడానికి కృప చూపారు. 6వ మాట అయా వివరంలోకి వెళుతుండగా నన్ను మీ సిరువు చట్టు మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచమని మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము 5 మాటలు చూసాం. మొత్తం 7 మాటలు ఉన్నాయి. మొదటి 3 మాటలు కూడా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? చుట్టూ ఉన్న ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో ఆయన మాట్లాడుతున్నారు. ఆ మాటలకు మొదటి మాట ఏమంటున్నారండి? ఆయన వీరేమి చేస్తున్నారు, వీరెదురు కాక వీరిని క్షమించమన్నారు. రెండోది ఆయన ఏమన్నా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మూడోది తల్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆయన. అవునా? తల్లి గురించి ఆయన మాట్లాడుతూ ఇదిగో ఈమె నీ తల్లి అని చెప్పి యోహానుతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా మరియతో చెబుతున్నారు ఈయన నీ కుమారుడని. అప్పగించడం మనం చూస్తున్నాం. ఈ 3 మాటలు కూడా మనము చేయవలసిన విధులను, లేదంటే మన లోపాలను, లేదా మన కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ చివరి ఈ మాటలు కూడా చూస్తే 4, 6, 7 మాటలు కూడా ఏం చేస్తారంటే తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరితో అండి? తండ్రితో మాట్లాడుతున్నటువంటి ఈ మాట. ఇక 6వ మాట మనం చూస్తే కనుక ఆయన చెబుతూ ఉన్నారు సమాప్తమైనది. ఆయన ఏం చెప్తున్నారంటే సమాప్తమైనది అని ఆయన చెబుతూ ఉన్నారు. ఆయన చిరకను పుచ్చుకొని సమాప్తమని చెప్పి తలను వంచి ఆత్మను అప్పగించను. దేవునికి స్తోత్రం. ఎవరో చెబుతారు సమాప్తమైనదని? తండ్రి అయిన దేవునితో చెబుతా, అయ్యా నువ్వు నాకు అప్పగించిన పని,
నువ్వు ఏ పని అయితే అప్పగించి ఈ భూమి మీదకి నన్ను పంపించావో ఆ పనిని నేను సమాప్తము నేను చేస్తూ ఉన్నానని ఆయన చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనా సమాప్తమైనదని చూద్దాం. యోహాను సువార్త 17:4 చూద్దాం. నువ్వు చేయుటకు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మహిమ పరిస్థితిని భూమి మీద నేను మహిమ పరిస్థితి అని చెబుతున్నాను. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి, సమాప్తమైనదని ఎప్పుడు చెప్పగలుగుతామంటే కనుక ఆ పని పూర్తి చేసినప్పుడు. అంటే మనకి ఏదైనా పనిని అమ్మాయ ఈ పని అంతా కూడా నేను సంపూర్ణం చేశాను, లేదంటే ఈ కార్యాన్ని నేను పరిపూర్తి చేశానంటే అది సంపూర్ణము చేయబడినప్పుడు మాత్రమే దానికి ఏమొస్తుందంటే సమాప్తమైనదని మాట వస్తూ ఉంది. అందుకే అంటున్నాడైనా, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పనిని, తండ్రి నువ్వు నాకు అప్పగించినటువంటి పని, నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, అయ్యా నువ్వు నాకు అప్పగించావయ్యా. ఏ పని అప్పగించాడైనా? మానవుల రక్షణ పనిని దేవుడు అప్పగించాడు. మానవుల కొరకు ఆయన త్యాగమవటం కొరకు ఆ తండ్రి నిర్ణయించిన ఆ నిర్ణయాన్ని, తండ్రి చెప్పినటువంటి పని ఏమిటంటే, నువ్వు లోకానికి వెళ్ళి ఈ లోకంలో ఉన్నటువంటి నశించిపోతున్నటువంటి మానవాన్ని రక్షించటానికి, నశించిపోతున్నటువంటి ప్రతి ప్రజ కూడా రక్షణలోకి నడిపించటానికి నీకు నేను పని అప్పగిస్తున్నాను. ఈ లోకానికి వెళ్ళి నీవు చేయవలసిన పని అంతా కూడా నువ్వు నెరవేర్చి మరలా తిరిగి నా యుద్ధకు రావాలని ఆయన నిర్ణయించినటువంటి ఆ పనిని దేవుడు ఏం చేశారంటే భూమి మీదకు వచ్చి ఆయన శ్రమలు, లేదంటే మన కొరకు పడిన శ్రమ. మనం అనుకుంటాము యేసు ప్రభువారు శిలువ మీద ఆయన మరణించినటువంటి దాన్నే శ్రమ అనుకుంటాం, కానీ పుట్టుకు నుంచే శ్రమ పడుతూ ఉన్నాడు. ఆయన పుట్టడానికి కూడా శ్రమ పడ్డాడు. భూమి మీదకు వచ్చి ఆయన పుట్టడానికి ఒక స్థలము కూడా ఆయనకు దొరకలేదు. ఒక ఇంటిలో కూడా స్థలము ఎవరెవలేదు. ఆయన ఎక్కడ పుట్టారంటే మార్గంలోనే, పశువుల పాక దగ్గరికి వెళ్ళేటప్పటికే ఆయన మార్గంలోనే ఆయన పుట్టారంటే ఆ శ్రమ. అదేవిధంగా ఆయన కలువరి సిలువలో ఆయన అనుభవించినటువంటి శ్రమ. ఒక రోజంతా ఈ 3 గంటలో లేదంటే 6 గంటలు మాత్రమే కాదు, 17 గంటలు ఆయన శ్రమ పడుతూ ఉన్నారు. 17 గంటలు ఆయన దాహము కొని ఉన్నారు. ఎన్ని గంటలంటే గెత్సెమనే తోటలో నుంచి ఆయన ప్రార్థన ముగించుకున్న తర్వాత ఆ భటులు లేదంటే ఆ రోమా సైనికులు ఆయన అరెస్ట్ చేసినటువంటి ఆ సమయం నుంచి కూడా 17 గంటలు ఆయన దాహంతో ఉన్నారంటే మనం 1 గంట సేపు కూడా దాహాన్ని ఓర్చుకోలేము, ఆకలిని ఓర్చుకోలేము. ఈయన 17 గంటలు ఆయన ఏం చేస్తున్నారంటే దాహంతోనే ఉన్నారు. లేదంటే ఆ శ్రమలకి దేవుడు ఏం చేస్తున్నారంటే శ్రమలు సమాప్తమైనవి. మొదటిది దేవుని అప్పగించిన పనిని సమాప్తం చేశాడు. అదేవిధంగా మన కొరకు ఆ శ్రమలు ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన సమాప్తము చేసే సిలువ శ్రమలు సమాప్తమైనవి. అదేవిధంగా సాతాను మీద విజయం, సాతాను ఏం చేస్తారంటే ఆయన ఇంకా గద్దించాడు. సాతాను శక్తుల మీద ఆయన విజయాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అయ్యా విజయం ప్రకటించడానికి నాకు ఇచ్చిన అధికారం లేదంటే నాకు ఇచ్చిన సమయము నేను సమాప్తం చేశాను, సంపూర్తి చేశానని ఆయన చెబుతూ ఉన్నారు. అదేవిధంగా తండ్రి చిత్తము నెరవేర్చటము సమాప్తమైనట్లుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన ప్రవచనంలో నెరవేర్పు సమాప్తం చేశాను. అయ్యా నువ్వేదైతే మానవాళికి ఈ భూమి 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం కదండి, అందులో ఉన్నటువంటి అన్నీ కూడా ఆయన ఇక నేను తృప్తి పడుతూ ఉన్నట్టు 11వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ఆయన కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. అనేకులకు నిర్దోషులుగా చేయను. అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. వేదన చూసి తృప్తి నొందనంటాడు. బాధ కలిగితే తృప్తి వస్తుందా మనకి? బాధ కలిగితే, కష్టం కలిగితే, వేదన కలిగితే తృప్తి వస్తుందా? రాదు. వస్తుందా? దుఃఖం వస్తుంది.
బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది. కానీ అమ్మయ్య నాకు ఇంత వేదన వచ్చింది, నాకు చాలా తృప్తిగా ఉందని చెప్పగలుగుతామా? ఎవరైనా చెప్పగలుగుతామా? చెప్పలేం. కానీ ఇక్కడ ఈ మాటలో అర్థం ఏమిటంటే కనుక ఆయన చెబుతారు, అతడు తనకు కలిగిన వేదన నుంచి వచ్చి తృప్తి ఉందంటే ఈ కుమారుడైనటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు వారు ఈ సిలువ మీద పడుతున్న వేదన, పడుతున్న బాధ, ఆయన మాటల్లో ఎంత వేదన కనిపిస్తూ ఉందండి. ఆయన బాధలో, ఆయన చెబుతున్నటువంటి మాటల్లో చాలా వేదన కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ వేదనకి ఏమిటంటే ఆ తండ్రి, ఆహా నా కుమారుడు ఈ వేదన అనుభవిస్తున్నాడు. ఎవరి కొరకు అనుభవిస్తున్నాడంటే నీ కొరకు, నా కొరకు ఆయన వేదనని ఆయన భరిస్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చిందంటే వేదన, ఇందాక చెప్పండి కుమార్తె చెప్పింది ఏమిటంటే కనుక ఆయన ఏమై ఉన్నాడంటే మన కొరకు పాపము ఆయన మీద మోపబడింది. పాపము ఈ మానవాళి, ఈ మన నరుడు చేసిన పాపము, మానవాళి చేసిన పాపమంతా కూడా ఆ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు మీద మోపబడగానే అది చూసి ఇంకేమైందంటే ఆయన లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. అందుకు ఆయన తృప్తి పడతా ఉన్నాడు. ఎందుకు తృప్తి పడుతున్నాడండి? ఆ వేదన చూసి లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈయన ఉన్నాడు కనుక ఆయన తృప్తి పడుతూ ఉన్నాడు. తృప్తి కలిగి అంటే ఆ తృప్తి కలిగిన తర్వాత ఇక నువ్వు నాకు అప్పగించిన పని నేను సమాప్తం చేశాను. తండ్రి ఎప్పుడైతే తృప్తి పడ్డాడో నేను వచ్చిన పని నెరవేర్చబడింది, నేను వచ్చిన పని సమాప్తమైనది, నాకు అప్పగించిన పని నేను సమాప్తము చేయగలిగానని ఆయన విజయముతో ఆయన చెబుతూ ఉన్నాడు. అయ్యా నువ్వు నాకు అప్పగించిన పని నేను సమాప్తమైందని ఆయన నివేదన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తండ్రికి ఆయన అప్పగించిన నివేదన అంటే ఏంటంటే సరెండర్ చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? నివేదన అంటే కనుక మనం ఏదన్నా పని ఒక కమిటీ వేశారనుకోండి, ఈ మనుషులకి ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఏదైనా కావాలనుకొని చెప్పామనుకోండి, దీనికి ఒక కమిటీ వేస్తారు. ఇక రోడ్డు వేయాలి, మంచినీళ్ళు కావాలి, లేదా ప్రాంతము అభివృద్ధి చెందాలంటే కనుక ఒక కమిటీ వేసి వాళ్ళు ఏం చేస్తారంటే దాని గురించి వాళ్ళు పరిశీలన చేస్తారు. నిజంగా ఇది కావాలా వద్దా, ఇది జరగాల వద్దా అని వారు ఏం చేస్తారంటే పరీక్షించి, పరిశోధించి, పరిశీలించి ఇక్కడ ఈ అవసరాలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయని వారు ఒక నివేదన తయారు చేస్తారు. వారు నివేదన తయారు చేసి ఏం చేస్తారంటే గవర్నమెంట్కి దాన్ని అప్పగిస్తారు, పంపిస్తారు. ఇక్కడ అదేవిధంగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు నివేదిస్తా ఉన్నా, అయ్యా నువ్వు నాకు అప్పగించిన పనిని ఏదైతే నీవు ఇక్కడ మానవుల రక్షణ కొరకు నాకు ఏ పని అయితే అప్పగించావో, ఏది నిన్ను మహింపరచడానికి, నిన్ను ఘనపరచడానికి నాకు అప్పగించిన పనిని నేనేం చేశానంటే సమాప్తము చేయబడిందని ఆయన చెబుతూ అని చెప్తున్నారంటే నివేదన చేస్తూ ఉన్నారు. నివేదన ఆయనకు అప్పగిస్తూ ఉన్నారు. ఆయన ఏం చేశారంటే ఆయన అప్పగించిన పని సమాప్తమైనది. సిలువ శ్రమల సమాప్తం. ఇంకో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఏమి సమాప్తమైందంటే సాతానికి మన మీద ఉన్న అధికారము తొలగించబడింది. హల్లెలూయా. వాడికి ఉన్నటువంటి అధికారము అంటే వాడు మన మీద నిందారోపణ చేస్తూ ఉన్నాడు. ఈ మానవుడు పాపంలో ఉన్నాడు, పాపం చేత బ్రతుకుతున్నాడు అనగానే ఆయన ఆ యొక్క ఏదైతే పాపముని మన మీద ఆపాదిస్తూ ఉన్నాడో ఆ పాపాన్ని మోసిన దేవుడు, ఆ పాపాన్ని మనకి ఆయనకు ఉన్న అడ్డు గోడగా ఉన్నటువంటి ఆ యొక్క శాపమును ఆయన సమాప్తం చేశాడు. ఏదైతే సాతాను మన మీద నేరం మోపాడో దాన్ని సమాప్తం చేసి అడ్డుగోడగా ఉన్నటువంటి ఇంత కుమార్తె చెప్పింది కదా, రమ్య చెబుతుంటుంది, ఆ తెర చిరిగిపోయింది. తెర ఏమి నడిమికి చిరిగాను. ఎన్ని అంగుళాలు అని చెప్పింది? 4 అంగుళాల మందం ఉన్నటువంటి ఆ తెర నడిమికి చిరిగింది. అంటే కనుక పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ తెర చెంపబడింది, చిరిగిపోయింది. ఏంటంటే ఆటంకాలు తొలగించబడ్డాయి. ఆటంకంగా ఉన్న ఆ యొక్క అడ్డుగోడగా ఉన్నటువంటి ఆ పాపము లేదంటే ఆ యొక్క శాపముని దేవుడు ఏం చేశారంటే సమాప్తం చేశారు. సంపూర్తిగా దాన్ని తొలగించేశారు. సంపూర్తిగా దేవునికి మనకి అడ్డుగా ఉన్నటువంటి ఆ పాప తెరని దేవుడు తొలగించేసి ఏం చేశారంటే ఇక నేను సమాప్తం చేశానయ్యా, ఇక నువ్వు మానవుని డైరెక్ట్గా తండ్రితో మనం మాట్లాడచ్చు. హల్లెలూయా. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా మాట్లాడచ్చు. అంతకుముందు దాకా ఈ సిలువ యాగము జరగనంతసేపు కూడా తండ్రితో మనము కలుసుకోవటానికి అవకాశం లేదు, దేవునికి కలుసుకునే అవకాశము లేదు. ఎప్పుడైతే
యేసు ప్రభువారు కలువరి శ్రమలో ఆ శ్రమ అనుభవించి ఆ భారాన్ని మోసి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడో అప్పుడు మనకేమైందంటే అడ్డు గోడ లేదంటే అడ్డుగా ఉన్నటువంటి ఆ తెర చిరిగిపోయింది, తెంపబడింది, అని తొలగించబడింది. అది సమాప్తమయ్యి మనము దేవుణ్ణి కలుసుకునేటువంటి మహాభాగ్యాన్ని మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని ఏం చేశాడంటే ఆయన నివేదన చేశాడు. అయ్యా నువ్వు నాకు అప్పగించమని నేను సంపూర్ణం చేశానని ఆయన నివేదన అప్పగించారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి మీ స్తోత్రాలు. అయ్యా కృప కలిగిన తండ్రి, అయ్యా మీరు 6వ మాటగా తండ్రి సమాప్తమైనదని చెప్పారు తండ్రి. మానవుల శ్రమలు సమాప్తమైనవి. మీరు తండ్రి దేవా కలువరి శ్రమలో ఆ శ్రమలు సమాప్తమైనని చెప్పారు, విజయంతో చెప్పారు తండ్రి. మీ స్తోత్రాలు. నువ్వు నాకు అప్పగించిన పనిని నేను తండ్రి దేవా సంపూర్ణం చేశానయ్యా అని తండ్రికి మీరు నివేదన అప్పగించారు తండ్రి. అడ్డుగా ఉన్నటువంటి ఆ తెరను మీరు తొలగించి పాపముని అయ్యా తొలగించి శాపమును తొలగించి తండ్రి దేవా మీకు స్తోత్రాలు. మానవుడికి దేవునికి అయ్యా మీరు మధ్యవర్తిగా ఉండి అయా సత్సంబంధాన్ని చేయటంలో అయా మీరు సఫలము అయినటువంటి ఈ కార్యాన్ని బట్టి మీరు సమాప్తమైనదని చెప్పిన మాట బట్టి స్తోత్రాలు చెల్లిస్తామయ్యా. అయా ఇక మొదలుకొని మేము నీకును మాకును అయా సత్సంబంధము కలిగి తండ్రితో ఇక మరలా పాపము జోలికి వెళ్ళకుండా శాపము జోలికి వెళ్ళకుండా తండ్రితో అయా తండ్రి వలే అయా నీవు ఏ విధంగా సమాప్తమైందని చెప్పగలిగావో అలాగ మాకు మీ భూమి మీద మీరు మాకు అప్పగించిన పని మేము కూడా సంపూర్ణం చేయనట్లుగా అటువంటి సిద్ధ మనసు మీరు మాకు అనుగ్రహించమని, సిద్ధ హృదయాలు మీరు మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ మాట కూడా మనము ధ్యానించుకుందాం. సమయము 3 గంటలైంది, ఒక పావు గంట అరగంటలో మనం ముగించుకుందాం. 7వ మాట లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. అందరూ తీశారమ్మా? 23వ అధ్యాయము 46వ వచనము చదవండి అమ్మ. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెనను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు సిలువ మీద పలికిన చివరి మాట తండ్రి మేము ధ్యానిస్తుండగా మీ కృప అనుగ్రహించండి. అయ్యా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను నేను. ఈ మాటను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. చివరి మాట ధ్యానిస్తుండగా తండ్రి మీ శక్తిని బలాన్ని అయ్యా ఆరోగ్యాన్ని నాకు అనుగ్రహించమని, కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన చివరిగా ఈ మాట సమర్పణ చేస్తూ ఉన్నారు. ఈ మాటకు అర్థం ఏంటంటే సమర్పణ. ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన గొప్ప శబ్దంతో ఆయన శిలువ మీద పలికిన ప్రతి మాట గంభీరంగా పలికారు. ఆయన అన్ని శ్రమలు పడుతూ కూడా ఆయన నీరసంగా మాట్లాడలేదు. ఆయన శబ్దం ఏంటంటే గొప్ప శబ్దముతో. ఆయన ఏం చెప్తున్నారు? ఆ చుట్టూ ఉన్న ప్రజలందరూ వినబడేటట్లుగా, చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా చాలా గుంపులు ఉన్నాయండి అక్కడ. యేసుని అవహేళన చేసే గుంపు ఉంది, యేసు ప్రభువుని వెంబడించిన గుంపు ఉంది, యేసు ప్రభువుని హింసించేటువంటి గుంపు అక్కడ ఉంది. ఎన్ని గుంపులు ఉన్నాయండి? 3 గుంపులుగా ఉన్నారు ప్రజలు అక్కడ. ఒకలేమో యేసు ప్రభువుని హేళన చేస్తూ ఉన్నారు. నువ్వు నిజంగా నువ్వు దేవుడు అయితే కనుక సులువు మీద దిగిరమ్మనేటువంటి గుంపు ఒకటి ఉంది. ఇంకోటి యేసు ప్రభు వారిని చూసి వేదన పడుతున్నటువంటి గుంపు ఒకటి ఉంది. ఇంకో గుంపేమో ఆయన్ని గాయపరుస్తున్నటువంటి గుంపు ఉంది. కానీ వీరందరికీ వినబడినట్లుగా ఆయన ఏం చెప్తున్నారంటే గొప్ప శబ్దంతో ఈ మాటలన్నీ పలుకుతూ ఉన్నారు. సులువు మీద పలికిన ప్రతి మాట కూడా గొప్ప శబ్దంతో ఆయన పలికారు. ఈ చివరి మాట ఇంకా గొప్ప శబ్దంతో ఆయన చెబుతూ అంటున్నారు, నా ఆత్మను అప్పగించుకొనిస్తున్నాను. ఎవరికి అప్పగిస్తున్నానంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను అప్పగించుకొనిస్తున్నాను.
ఆయన ఎవరండి? యేసు ప్రభు వారు ఎవరు? ఆయన ఒక పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. ఇక్కడ సులువు మీదకి వచ్చేసరికి పరిపూర్ణ మానవుడిగా అయిపోయాడు. ఆయన పరిపూర్ణ మానవుడు అయ్యాడు కనుకే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మీదకి పాప భారము మోపబడింది. ఆయన ఇక్కడ పరిశుద్ధుడు. అయినా నిజంగా దేవుడు కనుక ఆయన మానవుడిగా చేయలేకపోతే, మానవుడిగా జన్మించకపోతే మానవ పాపం వారి మీదకి మోపడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. ఇక్కడ పరిపూర్ణ మానవుడిగా ఆయన చేయబడ్డాడు కనుక అక్కడ ఏమైందంటే ఈ నివేదన చేస్తూ ఉన్నాడు, అది సమర్పించుకుంటూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే నా ఆత్మను నేను అప్పగించుకొనుచున్నాను. ఒక విషయాన్ని మనం గ్రహించాలి. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితనే నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళంతా రోమా సైనికులు ఆయన హింసించారు కనుక, లేదులే రోమా రాజు వారికి శిక్ష విధించాడు కనుక ఆయన చనిపోయాడండి. లేదు, ఆయన అట్లాగా చనిపోలేదు. చాలామంది అనుకుంటారు 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడా అని కొంతమంది హేళన చేస్తూ ఉన్నారు. లేదంటే ఒక చంపితే చనిపోయేవాడు దేవుడా అని అంటున్నారు. అందుకని ఈ మాట ప్రజలు అంటారని ఆయన భూమి మీద బ్రతికుండగానే ఆయన ఏం చెప్తున్నారంటే దీనికంటే ముందు ఈ సిలువ ఈ మరణము రాకముందే ఆయన ఏం చెప్తున్నారంటే కనుక ఈ 10వ అధ్యాయం 18వ వచనం అంటున్నాడు, ఎవడునో నా ప్రాణమును తీసుకొనడు. అంటే వాళ్ళు చంపితే అయినా చనిపోవటం లేదు, లేదంటే వాళ్ళు వేసినటువంటి శిక్షకి ఆయన చనిపోవటం లేదు. కానీ ఆయన అంటున్నాడు ఎవడు నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని నేను తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితని. ఎవరి వల్ల పొందాడండి? నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞను పొందుతాను. నా అంతట నేనుగానే నా ప్రాణాన్ని నేను పెడుతూ ఉన్నాను. నా అంతట నేనుగానే నా ప్రాణాన్ని నేను నా ప్రజల కొరకు, నా ప్రజల రక్షణ కొరకు, నా ప్రజల విమోచన కొరకు, నా ప్రజలు ఈ పాపంలోంచి విడిపించబడాలి. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణము నా బిడ్డల నుంచి తప్పించాలి. ఆ మరణము నా బిడ్డల నుంచి తొలగించాలంటే కనుక ఆ మరణాన్ని నేను అనుభవించాలి. ఆ మరణాన్ని నేను అనుభవించి, లేదంటే నా బిడ్డల స్థానంలో నేను మరణించి మరలా తిరిగి లేవాలని ఆయన ఉద్దేశము, సంకల్పము, ఆయన ప్రణాళిక కనుక ఆయన అంటున్నాడు నా ప్రాణాన్ని నేను పెట్టడానికి నాకు అధికారం కలదు, తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం కలదని ఆయన ఏం చేశారంటే ఆయన ప్రాణం పెడుతున్నాడు. అందుకే ఆయన ఏం చెప్తాడంటే అయ్యా నా ఆత్మని నేను నీకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. అంటే అధికారం కలిగిన వాడిగా ఇక్కడ మనము ప్రభువును మనం చూడగలుగుతున్నాం. ఆయనకేముందంటే ఆయన ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవటానికి అధికారం ఉంది కనుక ఆయన ధైర్యంగా ఆయనకు చెబుతున్నాడు తండ్రి నా ఆత్మను నీకు నేను అప్పగించుకొనుచున్నా. చూడండి 31 కీర్తన గ్రంథం 31 కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అది ప్రవచనం నెరవేర్పు కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. కీర్తన గ్రంథము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రవచనం అండి. చూడండి నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నానని 31వ దావీదు కీర్తన ద్వారా తన ప్రవచనాన్ని ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రతి మాట కూడా యేసు ప్రభువారి సిలువలో పలికిన ప్రతి మాట కూడా పాత నిబంధన గ్రంథములో ప్రవచనం చెప్పాడు. ఆయన ఫలానా మాటని నెరవేర్పులోకి వస్తుంది, ఫలానా సందర్భం జరుగుతుంది, ఫలానా కార్యము జరుగుతుంది అని ఆయన ఏం చేశారంటే ప్రతి మాట కూడా, అది చివరి మాట కూడా సేమ్ అదే మాట ఉందా? తండ్రి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. అదే మాట సిలువ మీద యేసు ప్రభు వారు పలికారు. ఏమ్మా వింటున్నారా? ఇంకేదో గుర్తొస్తుందా? సిలువ శ్రమలు గుర్తొస్తున్నాయా? సంతోషం గుర్తొస్తుందా? మనం ఏంటంటే సిలువ ఎందుకొరకు మన కొరకు మరణించాడు. దేని కొరకు మరణించాడు? మన పాపంలో కొరకు, మన దోషాల కొరకు, మనం చేసే అతిక్రమంలో కొరకు.
మనము ఆయనలో నుంచి, ఆయన జీవంలో నుంచి మరలోకి మనం వెళ్ళిపోతే మరలా ఆయన జీవంలోకి మనం తీసుకురావాలని ఆయన మరణమై, ఆయన మరణించి ఏం చేస్తున్నాడు? మనకి జీవాన్ని ఇస్తున్నాడు, మనకి జీవాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన. అందుకని ఆత్మ నేను పెట్టుచూ ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకోటి కొరింథీయులకు రాసిన పత్రిక ఇందాక కూడా చదువుకున్నాం మనం, 5వ అధ్యాయం 8వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక నా ఆత్మను అప్పగిస్తున్నా అంటే కనుక ఈ దేహాన్ని విడిచిపెట్టి ఈ ఆత్మను నేను ఎవరికి అప్పగిస్తున్నాను? దేవునికి అప్పగిస్తున్నాను. అదే అంటున్నాడు ఇక్కడ, ధైర్యము కలిగి ఈ దేహంను విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. ఎవరి దగ్గరికి వెళ్ళడానికి? తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టం ఏమిటంటే కనుక ఈ దేహాన్ని నేను విడిచిపెట్టి ధైర్యం కావాలి. చనిపోవడానికి ధైర్యం ఉంటుందండి ఎవరికన్నా? చనిపోయే ముందు ఎవరన్నా ఆహా నేను బాగా చనిపోతున్నాను ఏమని చెప్తారా? చాలా బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. అయ్యో ఇంకొద్ది రోజులు ఉంటే బాగున్ను, ఇంకొక సంవత్సరం ఉంటే బాగున్ను. మూలన ముసలమ్మ కూడా ఏమంటుంది? 100 సంవత్సరాలు బ్రతికినవాడు కూడా ఇంకొక సంవత్సరం అవకాశం ఉంటే బాగున్ను అంటుంది. కానీ ఈయన ధైర్యముగా ఈ దేహాన్ని నేను విడిచిపెట్టి నా తండ్రి దగ్గర నేను నివసించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నానని ఆయన ఏం చెప్తున్నారంటే, తండ్రి నా ఆత్మని చేతికి నేను అప్పగించుకొనుచున్నానని ఆయన ధైర్యంగా చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా స్టెఫెను కూడా ఇదే మాట చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారికి మాదిరిగా జీవించినటువంటి ఆ స్టెఫెన్ కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే కనుక అపొస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయము 59వ వచనం. 7వ అధ్యాయము 59వ వచనం. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ స్టెఫెను కూడా ఏం చెబుతున్నాడంటే, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము. తన ఆత్మను ఏం చేస్తుందంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఎవరండి ఈ ఆత్మ? ఎక్కడికి చేరాలి? తండ్రి దగ్గరికి చేరాలి. చాలామంది అనుకుంటారు ఈ మరణము ఇక్కడ అయిపోయింది, ఈ జన్మ అయిపోయిందిలే, ఏముందిలే, చచ్చాక ఎవడు చూసి వచ్చాడు అనుకుంటాడు. చాలామందికి అపోహ లోకల్లో ఏముందంటే కనుక చచ్చాక ఎవడు చూశాడు అని అనుకుంటారు. ఎవరు చూశారులే, ఏం చూసాంలే, ఇక్కడ అనుభవిస్తే చాలు, నేను ఇక్కడ బ్రతికితే చాలు, ఇక్కడ ఉన్న రోజులు ఆనందంగా బ్రతికితే చాలు అని అనుకుంటారు. కానీ తర్వాత చాలా జీవితం ఉందండి. తర్వాత ఈ మరణము తర్వాత చాలా ఉంది కదా. మన తర్వాత చూడండి, లాజరు ఉన్నాడు. ఆ భూమి మీద బతికినంతసేపు కూడా అతను ఏం చేస్తూ ఉన్నాడు? పేదవాడిగా, కురుపులతోనూ చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే కనుక తింటున్నాడు, తాగుతున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇతను లాజరు ఎక్కడ ఉన్నాడంటే అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఈ ధనవంతుడేమో అగ్నిలో పడివేయబడి ఉన్నాడు. దేవుడు ఆ మాదిరిని మనకు చూపించాడు. లేదంటే ఆ యొక్క ఉపమానాన్ని చెబుతూ ఉన్నా, అంటే మనిషి చనిపోయిన తర్వాత ఒక లోకానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళాలి. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అందుకే నరుని చేసి దేవుడు ఏం చేశాడంటే జీవాత్మను ఊదాడు. ఆయన జీవాత్మని ఊదాడు. ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుంచి ఆత్మ నరుని దేహంలోకి వచ్చింది. మరలా ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే కనుక తండ్రి దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభు వారు కూడా దాని మాదిరి చూపిస్తూ ఉన్నారు. ఈ భూమి మీద అయ్యా నాకు అప్పగించి నేను సమాప్తం చేశాను అని 6వ మాట చెప్పి 7వ మాటగా చెబుతున్నారు, నా ఆత్మను నేను అప్పగించుకుంటున్నాను, నా ఆత్మను నేను నీకు అప్పగించుకుంటున్నాను. అంటే దేవుని యొక్క నిర్ణయం ఏంటంటే కనుక ఈ భూమి మీద నువ్వు జీవించి దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తర్వాత ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే కనుక ఎలాగుండాలి? దేవుని మాట విని దేవునికి విధేయత చూపించి నీవు యేసు ప్రభువే రక్షకుడని నువ్వు విశ్వసించి, అయ్యో యేసు ప్రభు వారు నా కొరకు మరణించాడని నువ్వు తీర్మానం కలిగి ఉన్నట్లయితే కనుక
ఆయన్ని, ఆ రక్షణ నేను గుర్తించినట్లయితే కనుక, యేసుప్రభు యొక్క ఆ యొక్క రాకడని నువ్వు గుర్తించి, మరలా యేసుప్రభు రాబోతున్నాడని నువ్వు గుర్తించిన తర్వాత మాత్రమే నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతుంది. నాకు ఇందాక కుమార్ చెప్పినట్లుగా భక్తి ఉంటుంది, కానీ భయం లేకుండా జీవిస్తే దేవుని దగ్గరికి మనము వెళ్ళలేము. ఏం కలిగి ఉండాలి? భయము భక్తి కలిగి ధైర్యంగా స్టెఫెను చెప్పినట్లుగా, అయ్యా యేసుప్రభువా, నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నా. మనం మరణించిన తర్వాత మనం దేవుని దగ్గరికి వెళ్ళగలిగేటువంటి స్థితిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలంటే, మనము దేవునికి అప్పగించుకునే స్థితిలో ఉండాలి. మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ఈ భూమి మీద బ్రతికినంతసేపు దేవునికి ఏం చేయాలంటే యథార్థంగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి. దేవుని మాటను బట్టి మనం బ్రతికినప్పుడు ఏమవుద్దంటే, దేవుడు మన తరల ధైర్యముగా ఆయన ఏం చెప్పాడంటే, నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను. నీకు అడ్డంకాలు ఏమైనా ఉన్నాయా? ఆటంకాలు ఏమైనా ఉన్నాయా? తన తండ్రి చెప్పిన పని చేశాడు, తన తండ్రి మాట మట్టి బ్రతికాడు, తనకు అప్పగించిన పనిని సంపూర్తి చేశాడు. ఆయన ధైర్యముగా ఆయన చెబుతున్నాడు, అయ్యా నేను మరలా నీ దగ్గరికి నేను వచ్చేస్తున్నాను. హల్లెలూయా. అటువంటి మాట మనం చెప్పగల అత్యధికమైనటువంటి బంధాన్ని ఇక్కడ చూపిస్తుంది. అంటే ఒక ధైర్యం కలిగి చెబుతున్నాడు ఆయన. ఒక ధైర్యంగా యేసు ప్రభువారు తండ్రితో చెబుతున్నాడు, ఆధిక్యత కలిగిన వాడిగా చెబుతున్నాడు. ఇక ధైర్యంగా చెబుతున్నాడు, ఇక నన్ను వద్దు అనేటువంటి ప్రసక్తే లేదు ఇక్కడ. ఎందుకంటే ఈయన మీద ఏముంది? పాపము లేదు. ఇంకా యేసు ప్రభు మీద ఏమైనా పాపం ఉంది? ఆయన పాపం చేశాడా? చేయలేదు. ఎప్పుడైతే శిలువ మరణమును చేసిన తర్వాత ఈ మానవాళి మీద ఉన్న పాపమంతా కూడా తొలగించబడింది. అదేవిధంగా ఆ ఆధిక్యతను బట్టి ఆయన చెబుతున్నాడు, నేను నీ దగ్గరికి నేను నా ఆత్మని నీకు అప్పగించుకున్నట్టే ఆయనతో ఉన్న బంధాన్ని గురించి చెబుతుంది. అక్కడ తండ్రితో ఉన్నటువంటి కుమారుడికున్న బంధాన్ని అక్కడ మనకు తెలియచేయగలుగుతుంది. అదేవిధంగా ఆయన అప్పగించుకుంటూ చెప్పగలుగుతున్నాడు. ధైర్యం కలిగి ఆయన చెబుతున్నాడు, విజయంతో చెబుతున్నాడు. అదేవిధంగా నిరీక్షణ కలిగి చెబుతున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే మన ఆత్మని మనం దేవునికి అప్పగించుకునేటువంటి స్థితిలో ఉండాలి. ఆయన ఎంత ధైర్యంగా సమర్పించుకున్నాడో మన జీవితాన్ని దేవునికి మనం ఏం చేయాలంటే సమర్పించుకోవాలి. సమర్పించుకొని మనం జీవించినట్లయితే కనుక మనము దేవునితో మనం ఏమవుతుంటే బంధుత్వాన్ని మనం దృఢపరచుకోగలుగుతాం. ఆ బంధం ఏదైతే తెగిపోయిందో యేసు ప్రభు ద్వారా మరలా మనము ఆయన తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి ఆ బంధాన్ని మరలా తిరిగి ఆయన కలిపాడు. ఆయన కలిపి ఆయన చెబుతున్నాడు, నీకు ఇక్కడికి వచ్చాను, నా పనంతా సంపూర్ణమైందయ్యా. ఇక ఈ ఆత్మ ఎక్కడికి చేరాలంటే నీ దగ్గరికి చేరాలి కనుక నేను నీ దగ్గరికి నేను వచ్చేస్తున్నానని చెప్పి ఆయన తన ఆత్మని తండ్రి అయిన దేవునికి అప్పగించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మన 7 మాటలు, దాన్ని 3 మాటలు ఎవరితో చెబుతున్నాడంటే మనతో మాట్లాడాడు ఆయన. మానవులతో ఆయన మాట్లాడాడు. 3 మాటలు తండ్రితో మాట్లాడాడు ఆయన. సమాప్తమైందని చెప్పాడు. నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నానని ఆయన చెప్పాడు. అదేవిధంగా 5వ మాట దక్కువ ఆక్రందన. 4వ మాటగా మనం చూస్తే కనుక ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏలి ఏలి లామా సబక్తు, నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచావు అని అక్కడ పరిపూర్ణ మానవుడైపోయాడు. ఈ 3 మాటలేమో తండ్రితో మాట్లాడాడు. 4వది అందరితో మాట్లాడాడు. ఇది దప్పికొనుచున్నాను ఏంటంటే మనందరితో అయినా మాట్లాడాడు. తండ్రితోనే చెబుతున్నాడు, అయ్యా నాకు ఆత్మల దాహం ఉంది ఆయన చెబుతున్నాడు. మీరు కూడా ఆత్మదాహం కలిగి ఉండాలని మానవులతో చెప్పాడు. అంటే 7 మాటల్లో 3 ప్రజలతో మాట్లాడాడు, 3 తండ్రితో మాట్లాడాడు, 1 అందరితోనైనా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ మాటలను బట్టి ప్రతి సంవత్సరం వింటున్నామండి. ప్రతి సంవత్సరం మాకు అలవాటు అయిపోయిందండి, నోటికి వచ్చేసిందండి, కంఠస్థం కూడా వచ్చిందంటే ఉపయోగం ఏమన్నా ఉందా? లేదు. ఈ మాటలను బట్టి మనం ఏంటంటే ఇంకొక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడంటే మనల్ని మనం సరిచేసుకోవటానికి, దేవుని మాటల్ని మన జీవితానికి అన్వయించుకోవటానికి. దేని కొరకంటే మన జీవితానికి అన్వయించుకోవాలి. ఈ మాటలన్నీ కూడా మనం ఏం కలిగి ఉండాలంటే అవి మన జీవితానికి అన్వయించుకోవాలి. మొదటి మాట ఏంటంటే క్షమాపణ. మన క్షమించే మనసు మనకుందా లేదా అని మనం గ్రహించుకోవాలి. ఉందా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఎదుటి వారిని క్షమించేది ఉండాలి. 2వది దానిలో చూస్తే కనుక విమోచన, అభయాన్ని ఇస్తున్నాడు. ధైర్యంగా చెబుతున్నాడు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు.
మూడో మాటలో అది ఆదరిస్తూ ఉన్నాడు ఆయన. మనం కూడా మన తోటి వారిని ఆదరించేవారిగా ఉండాలి. తల్లిదండ్రుల విషయాలు ఎలాగ ఉండాలో చిన్న బిడ్డ అయినా చాలా బాగా చెప్పాడు. విధేయత కలిగి ఉండాలి, వాళ్ళకి బాధించకూడదు, మన కొరకే వాళ్ళు బాధ పెడతారు, చక్కగా చెప్పాడు. మన కోసం కొట్టినా కూడా మనం ఏం చేయాలి? వదిలేయాలంట. ఏదో మాట చెప్పాడు, భలే వదిలేయాలి, దాన్ని పట్టించుకోకూడదు అన్నాడు. అంటే తల్లిదండ్రులు గౌరవించాలి, అదేవిధంగా వారిని మనము ఆదరించేవారిగా ఉండాలి. నాలుగో మాట ఆక్రందన. తండ్రితో ఉన్న ఎడబాటును బట్టి ఆయన ఆక్రందన పడతా ఉన్నాడు, వేదన పడతా ఉన్నాడు. మనకు ఆ ఎడబాటు ఉండకూడదని ఆ ఎడబాటు ఆయన కలిగి ఉన్నాడు. ఎవరితో? మనకి దేవునితో ఎడబాటు ఉండకూడదని ఆయన ఆక్రందన పడ్డాడు. ఐదోదిగా మనం చూస్తే ఆవేదన. ఆయన ఏమైనాడు? ఆవేదన. దేని కొరకంటే అయ్యో ఈ మానవులంతా నశించిపోతున్నారని, నేను తప్పికొనున్నానని ఆయన ఆవేదన పడుతూ ఉన్నాడు. ఆరోదిగా మనం చూస్తే ఆయన నివేదించాడు. విజయంతో తన తండ్రికి నువ్వు నాకు అప్పగించిన పని నేను సమాప్తం చేసేది చెప్పగలిగాడు. ఏడోది సమర్పించాడు, విశ్రాంతి పొందాడు. ఆయనకు విశ్రాంతి పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్రాంతి. చూడండి, 7 మాటలు కూడా చెప్తాను, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 6 మాటలు అంటే 6 రోజులు కదా. 7 సృష్టిని ఎన్నిసార్లు చేశాడు? 7 రోజులు చేశాడు. 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజు విశ్రాంతిని అని ప్రకటించాడు. 6 మాటలు కూడా మానవుడితో మాట్లాడాడు. 6 మాటలు ఎందుకంటే 6వ మాట ఏంటంటే సమాప్తమైనది. ఆయన పని సమాప్తమైంది. సృష్టిని చేసి ఇంకంతా చాలా బాగుంది, పనిని ఆయన ఏం చేశాడు? సమాప్తం చేశాడు. ఇక్కడ కూడా 6వ మాటలో ఏంటంటే సిలువ మరణము సమాప్తమైందని ఆయన సంపూర్తి చేసి 7వ మాట ఆయన విశ్రాంతి పొందుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 7 మాటలు కూడా మన ఆత్మీయ జీవితం కొరకే. ఎవరన్నా మనకి చివరి మాటలు చెప్తే ఎంత ప్రాధాన్యత ఇస్తాము? ఎంత ప్రాధాన్యత ఇస్తాం? చాలామంది ఆ మాట కొరకు కట్టుబడి ఉంటారు. తల్లిదండ్రులు ఏదన్నా చివరిగా ఆయన చనిపోయే ముందు ఆ మాట చెబితే బంధువులు వదిలేస్తారు కొంతమంది క్షమించరా, పలానా వాడికి పని చేయంటే, పలానా అప్పు ఉంది తీర్చమంటే ఎన్ని కష్టాలు పడైనా అప్పులు తీరుస్తారు. ఇటువంటి అనుభవాలు మన జీవితాల్లో చాలా చూస్తూ ఉంటాం. మరి యేసు ప్రభువు వారు చివరిగా ఆయన పలికిన మాటలను బట్టి మనము కూడా క్షమాపణ కలిగిన వారిగా ఉండాలి. అదేవిధంగా ఎదుటివారి ఎడల రక్షణ. మరి రెండో మాట చెప్పినప్పుడు బాబు ఒక మాట చెప్పాడు కదా, మన ఎదుటి వారిని రక్షణలోకి మనం నడిపించగలగాలి. పరదేశంలో ఉండంటే మనము సాక్షులుగా ఉండాలి. మూడవదిగా ఏం చేయాలి? ఆదరించే గుణము మనం కలిగిన. ఇలా మన తల్లిదండ్రులు చెప్పారు కనుక ఇంక ఎదుటివారిని మా ఎదుటివారికి మాతో సంబంధం లేదనుకునే కాదు, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు. సమాజంలో మనము దేవుని ప్రేమని చూపించేవారిగా ఉండాలి. నాలుగవదిగా ఆక్రందన. మనం ఏంటంటే దేవునితో ఎడబాటుని రాకుండా మనం చూసుకోవాలి. ఇవన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా మన జీవితం అన్వయించుకొని దేవునికి ఇష్టంగా నచ్చేవారిగా మెచ్చేవారిగా మనం జీవించినట్లయితే కనుక దేవుడు బహుగా మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడు. సిలువలో ఎన్నైతే శ్రమల బట్టి దేని కొరకంటే, ఆ శ్రమలు దేని కొరకంటే మనల్ని ఆశీర్వదించటం కొరకు, మనల్ని విడిపించడం కొరకు, మనకు జీవాన్ని ఇవ్వటం కొరకు, మన మీద మోపబడిన పాపము తొలగించబడడం కొరకు, మన మీద ఉన్నటువంటి శాపము కొట్టివేయడానికే దేవుడు కలువరి సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. కనుక మనం నిజంగా మనం గ్రహిస్తే మరలా దేవుని సిలువ వేయమ్మ. ఒకవేళ సిలువ వేసే స్థితిలో ఉన్నామేమో మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు మందిరంలోకి వచ్చి బయటికి వెళ్ళాక మళ్ళీ పాత జీవితం ఉంటే ఈ రక్షణకు విలువ లేదని కుమార్తె చెప్పింది. మందిరంలోకి వచ్చి ఇక్కడైతే భక్తిగానే ఉంటామంట, ఇక్కడైతే బాగానే ఉంటామంట, ఇక్కడ అయ్యా నువ్వు చెప్పిన పని చేస్తాం, మళ్ళీ బయటికి వెళ్ళాక ఏం చేస్తామంట? మన పాత జీవితం. దానివల్ల ఉపయోగం ఉందా? దేవుడు రక్షణకి ఉపయోగము లేకుండా పోద్ది. కనుక ఇంట ఎలా ఉన్నామో బయట అలాగ ఉండాలి, మందిరంలాగా ఉన్నామో సమాజంలో కూడా అలాగ ఉన్నప్పుడు దేవుని నామానికి మహిమ తీసుకొస్తాం. ఆయన మహిమపరిచాం అనుకోండి, దేవుడు మనల్ని కూడా ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నువ్వు సిలువ మీద పలికిన 7 మాటలు మేము ధ్యానించడానికి మీ కృప చూపారు తండ్రి. మీ స్తోత్ర. చివరిది తండ్రి, మీరు మాట పలికి విశ్రాంతి పొందారు. మీ ఆత్మని అయా మీ తండ్రి చేతికి అప్పగించుకొని
విశ్రాంతి పొందారయ్యా. కృప కలిగిన తండ్రి 7 మాటలు ధ్యానించడానికి మీ కృప అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ, కృప కలిగిన తండ్రి ధైర్యముగా మేము మా ఆత్మలను కూడా మీ చేతికి అప్పగించుకు ధైర్యముగా మేము పలికే స్థితిలో స్టెఫెన్ వలె మేము ఉండినట్లుగా సహాయం చేసి కృప చూపమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.